కన్నమ్మ భయపడిందన్న మాట అనగానే ఆయన మనసు మెలిపెట్టినట్టు అయిపోయింది. దాదాపుగా తన చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఏనాడు కానీ భయం అంటే ఏంటో తెలియని అమ్మాయి ఈరోజు భయం అని అడిగిందంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొందో అని కన్నీళ్లు ఆగలేదు ఆయనకి. కన్నమ్మ వైపు అలాగే చూస్తూ నన్ను క్షమించరా అనగానే ఒక్కసారిగా ఆయన చేయి గట్టిగా పట్టుకొని, అట్టా అనమాకు దొరా, ఇందులో నీ తప్పేటి ఉండాది, అట్టా అని ఇంకో పాలి నన్ను సిగ్గుపడేలా చేయమాకు అంటుంది. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు కన్నమ్మ పరిస్థితి ఏంటి, ఏం జరిగిందో తెలియక అలాగే చూస్తూ ఉంటే దీప్తి చూపు షోల్డర్ దగ్గర చిరిగిన బ్లౌజ్ మీద పడుతుంది. కంగారుగా తన దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి, ఏంటిది, భుజం మీద బ్లౌజ్ చిరిగిందేంటి అంటూ అనుమానంగా తన్ని చూడగానే మెడ మీద గోటి గుర్తులు కూడా ఉండటంతో ఒక్కసారిగా ఏమైనా జరగరాని జరిగిందా అన్న ఆలోచన రాగానే ఒళ్ళంతా చల్లబడిపోతూ చేయి పట్టుకోగానే ఒక్కసారిగా చిన్నపిల్లలాగా వెక్కి వెక్కి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంజలి గారు మాత్రం భయంగా చక్రి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని, ఏం జరిగిందో చెప్పరా, నాకు అసలు ఈ భయంతో పిచ్చి పట్టేలాగుంది అనగానే జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పగానే ఒక్కొక్కరికి ఎంత భయం వేసిందో సోనియా ఫ్రెండ్స్ మీద పిచ్చ కోపం కూడా వచ్చేసింది. చక్రి చెప్పే కొద్దీ కన్నమ్మ మళ్ళీ ఆ పరిస్థితులు తలుచుకొని ఇంకా ఇంకా భయంగా దీప్తి భుజం చుట్టూ చేయి వేసి ఏడుస్తూ ఉంటే ఒక ఆడపిల్ల ఆ పరిస్థితి నుంచి బయటపడితే ఎంత భయభ్రాంతులకు లోనవుతుందో అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఊహించగలరు. అదర్ గట్టిగా కళ్ళు మూసుకొని పిడికిలు బిగించేశాడు. అసలు అందరికీ కూడా ఒకరి మీదే కోపంగా ఉంది. అది ఇషాన్ మీదే. కట్టుకున్న భార్యను కాపాడుకోలేనివాడు అసలు అతను భర్త ఎలా అవుతాడు? కనీసం బంధం బాధ్యత కూడా గుర్తురాలేదా? అలా ఎలా తెలియని వాళ్ళ మధ్య వదిలేసి వెళ్ళిపోయాడు? అసలు చక్రి లేకపోతేనే ఊహించడానికి వాళ్ళకి చాలా భయంగా ఉంది. అంజలి గారు పరుగున వెళ్ళి కన్నమ్మని దగ్గరికి తీసుకుని తన కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకు బంగారు తల్లి, మేమందరం వచ్చేసాం కదా, నన్ను క్షమించమ్మా అంటూ తన చేతులతో అంజలి గారు ఆవిడ చెంప మీద కొట్టుకుంటూ ఉంటే కంగారుగా తన చేతులు వెనక్కి తీసుకొని, ఏటి చెత్తా ఉండవత్తమ్మా అనగానే, అసలు నీ ఈ పరిస్థితికి కారణం నేనేనమ్మా. భర్తతో వెళ్తే నీ జీవితం బాగుంటుంది, ఇద్దరి మధ్యన సఖ్యత కుదురుతుంది అని పంపించాను పాపిష్టి దాన్ని. తర్వాత జరిగే పరిస్థితులను అస్సలు అంచనా వేయలేక ఒక దుర్మార్గుడి చేతికి నిన్ను అప్పగించి ఈరోజు ఏ ఆడపిల్ల ఉండకూడని పరిస్థితుల్లో నిన్నుంచాను. అందుకు నన్ను ఏం చేసినా పాపం లేదు. అట్టా అనమాకత్తమ్మా, నా తలరాతలో ఇట్లా జరగాలని రాసుంటే నువ్వేంటి చేస్తావు? అయినా నా తలరాతే ఇంతలే, ఏది కూడా సవ్యంగా జరగదు. అయ్యా అమ్మను పోగొట్టుకున్న అనాథని గాలి కొగ్గేయకుండా మీ ఇంటి కోడల్ని చేసుకున్నారు. నాకు మంచి జీవితం ఇయ్యాలని చూశారు. మీరు గొప్పోళ్ళు, కానీ అందుకు అర్హత కూడా ఉండాలి కదా. అర్హత లేని నాలాంటి అనామకురాల్ని అందలం ఎక్కిస్తే ఇట్టాగే జరుగుతుంది. ఇప్పటికైనా జరిగిందేదో జరిగిపోనాది అత్తమ్మ. నేను ఒక మాట చెప్తాను, వింటారా అని తన కన్నీళ్లు తుడుచుకొని ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అడగగానే అందరూ తన వైపు కొంచెం భయంగా బాధగా చూస్తూ ఉంటారు, ఏమడుగుతుందోనని. అశోక్ గారి కాళ్ళు పట్టుకొని ఆయన వైపు కన్నీళ్లతో చూస్తూ, దొర, మీరు నాకు మంచి జీవితం ఇవ్వాలని ఆశపన్నారు, అలాగే చేసినారు. కానీ నా తలరాతలో మీ ఇంటి కోడలయ్యే యోగ్యం ఉన్నట్టుగా లేదు. దయచేసి ఏటి అనుకోకుండా నన్ను నా గూడానికే పంపండి. నేనేడు ఉండలేను. ఈ ఒక్క పాలికి ఈ ఒక్క చిన్న కోరిక మన్నించండి. ఇక జీవితంలో ఏదీ అడగను. అంజలి గారు మాత్రం బాధగా, తెలియని ఆందోళనగా కన్నమ్మ అంటూ తన్ని పిలుస్తూ ఉన్నా ఏమాత్రం ఆవిడ వైపు చూడకుండా అశోక్ గారి వైపు అలాగే కన్నీళ్లతో దీనంగా వేడుకుంటున్నందురా, దయచేసి నన్ను నా గూడానికి పంపండి. నాకింతే రాసిపెట్టుంది. ఏటి తెలియని ప్రదేశంలో ఒక పెనిమిటి ఇల్లాలని ఒగ్గేసిపోయినాడంటే ఆ పెనిమిటికి ఆ ఇల్లాలంటే ఏ కోసాన ఇసుమంత కూడా ప్రేమ లేనట్టే. అటువంటి మనిషి మనసులో స్థానం వస్తుంది అని నేను అస్సలు అనుకోవట్లేదు. అసలు నాకు ఒకటి అనిపిస్తూ ఉండాది, ఇద్దరి మనసులను విడగొట్టినాను నేను. పెనిమిటికి ఆ అమ్మాయి మీద మనసు ఉండాది.
దయచేసి ఆ అమ్మాయికి ఇచ్చే పెళ్లి చేయండి. మా పెద్ది ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటుంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే 2 మనసులు కలిస్తేనే మనువు అని. మేమిద్దరం ఎప్పటికీ కలవము. పెనిమిటికి ఆ అమ్మాయి మీదే మనసు ఉండాది. దయచేసి ఆ అమ్మాయితోనే మనువు చేయండి. నా దారిని నేను పోతాను. అడవి తల్లి బిడ్డగా ఈ కట్టె ఉన్నంత వరకు కాలం ఎల్లదీస్తాను. నాకు బతకాలని లేకపోయినా మా అయ్య ఎప్పుడూ ఓ మాట చెప్తా ఉంటాడు, చేతగాని వాళ్లే ప్రాణాలు విడిసేస్తారు అని. మా అయ్య నేర్పించిన వైద్యంతో నలుగురికి సాయం చేసి వాళ్ళ బిడ్డగా వాళ్ళ గూడెంలో ఉండిపోతాను. దయచేసి ఈ అనాథను క్షమించండి. మీరు బాగా చూసుకున్న మిమ్మల్ని మధ్యలోనే ఒగ్గేసిపోతా ఉండాను అని అందరి వైపు చూస్తూ చేతులు జోడిస్తుంది. ఎవరి దగ్గర సమాధానం లేదు. అసలేమని సమాధానం చెప్తారు? కన్నమ్మని ఇక్కడే ఉండమని బ్రతిమిలాడతారు. వాళ్ళకు అర్హత లేదు అనేసి ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అసలు ఈరోజు ఏ ఆడపిల్లైనా ఆ పరిస్థితిలో ఉన్నా ఇలాగే మాట్లాడుతుంది. అసలు ఎవరికి కూడా కన్నీళ్లు ఆగట్లేదు. జమున గారు కూడా కింద కూర్చోలేకపోయినా ఫ్లోర్ మీద కన్నమ్మ పక్కన కూర్చుంటూ, బంగారం ఒకసారి ఇటు చూడు, తల్లి అనగానే అవ్వ అంటూ ఆవిడ చెయ్యి పట్టుకొని అలాగే ఏడుస్తూ ఉంటే ఏడ్చి ఏడ్చి మొహమంతా పీక్కుపోయి కళాకాంతి లేని తన్ని చూస్తే ఎవరికైనా సరే దుఃఖం ఆగదు. అర్ణవ్, అథర్వ్ కూడా తన పక్కనే కింద కూర్చొని తన చేయి పట్టుకుంటారు. ఒకటే మాట, నన్ను మా గూడానికి పంపించండి అని. అసలు ఎవరూ కూడా తన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టలేదు. ఈ ఒక్కసారి కుండమ్మా అనేసి. కానీ ఎవరూ కూడా తన బాధను తగ్గించలేకపోతున్నాను. అశోక్ గారు మాత్రం కన్నమ్మ వైపు అలాగే చూస్తూ ఉన్నారు. ఆడుతూ పాడుతూ లేడిపిల్లలాగా పరుగులు పెడుతూ ఎంతో సంతోషంగా ఉండేది కన్నమ్మ. ఏ ఒక్కరోజు తన ముఖంలో ఇసుమంత బాధ కూడా చూడలేదు. కళ్ళ ముందు తన తల్లిదండ్రులు కనిపిస్తూ ఉంటే ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి కన్నమ్మ అని పిలవగానే అలసిపోయిన ముఖంతోనే తన వైపు చూస్తుంది. ఏటి దొర అనగానే, బయలుదేరమ్మా, నిన్నక్కడే వదిలిపెడతాడు పెదబాబా అనగానే ఎందుకో కన్నమ్మకి ఆ క్షణం తెలియని ఆనందం వచ్చేసి కన్నీళ్లు తుడుచుకొని, నిజంగా నన్ను వదిలిపెడతారా? మా గూడెంలో చాలా సంతోషం దొర అని కాళ్ళు పట్టుకోగానే ఆ మనసు ఎంత గాయమైతే అలా మాట్లాడుతుందో ప్రతి ఒక్కరికి అర్థమైంది. అంజలి గారు మాత్రం ఏమండి అంజలి గారు మాత్రం ఏమండి అంటూ ఆయన చెయ్యి పట్టుకొని, మీరు కూడా తన్ని పంపిస్తారా అనగానే భార్య తలపైన చేయి పెట్టి, కనీసం మనిషి అన్నా మిగలాలి కదా అంజు, తన వాళ్ళ మధ్యన ఉంటే కనీసం ప్రాణాలతోనైనా ఉంటుంది, లేదంటే వాడు ఉన్న ప్రాణం కూడా తీసేస్తాడు. అలా అయిపోవడం నాకు ఇష్టం లేదంజు, ఒప్పుకో అంటాడు. భర్త మాటలకి అంజలి గారికి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. తన కొడుకు తరపున మాట్లాడడానికి అవకాశం కూడా లేకుండా పోయింది ఆవిడికి. ఆడపిల్లను నమ్మి తనతో పంపిస్తే అలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. కన్నమ్మని చూస్తూ ఉంటేనే గుండె తరుక్కుపోతూ ఉంది. ఆ అమ్మాయి ఆ క్షణంలో ఎంత మానసిక వేదనను అనుభవించి ఉంటుంది, ఎంత గుండె ముక్కలు అయిపోకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అసలు గూడానికి పంపిస్తాను అనగానే తన కళ్ళల్లో వచ్చిన మెరుపు అంజలి గారు తలుచుకుంటూ ఉంటేనే నిజంగా చాలా బాధగా ఉంది. ఎవరైనా సరే పుట్టింటికి వెళ్తారు అంటే కాస్త ఆనందంగానే ఉంటారు, కానీ శాశ్వతంగా వెళ్తుంది తను. అలా వెళ్ళేటప్పుడు కొంచెం కూడా బాధ లేదు, పైపెచ్చు ఇంకా ఆనందంగా ఉంది. దానర్థం తనకిక్కడ ఉండాలని లేదు కదా అనుకొని తన భర్త వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా ఆయన చేయి పట్టుకొని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను సమర్థిస్తానండి, అలాగే దీన్ని కూడా అంటూ మాటలు రాకుండా ఉంటే అలాగే తల వంచుకొని ఏడుస్తూ ఉంటారు. జమున గారు కన్నమ్మ వైపు చూస్తూ, ఒక్కసారి నా మాట వినమ్మా, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదలు గొడవలు సహజం. ఇప్పుడు కన్నా చేసిన పని నేను కూడా సమర్థించను, కానీ ఒక్కసారి ఆలోచించు, ఇలా అర్ధంతరంగా బంధాన్ని వద్దనుకొని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? నన్ను అవ్వ అని పిలుస్తావు, అలాగే అనుకున్నావు కూడా, మరి నా మాట కూడా ఒకసారి వినమ్మా అంటూ దీనంగా అడగటంతో ఆవిడ వైపు చూసి, అవ్వా ఓ మాట అడుగుతాను, నిజం చెప్తావా అంటుంది. అడుగమ్మా అనగానే, అసలు పెనిమిటి జీవితంలో నన్ను తన ఇల్లాలుగా ఒప్పుకుంటాడా? ఆ నమ్మకం మీకుందా? నా మీద రవ్వంతైనా ప్రేమ చూపిస్తాడా? అలా అని మీకేమైనా ఆశలున్నాయా అనగానే ఆ మాటకి ఒక జమున గారి దగ్గరే కాదు,
ఫ్యామిలీలో ఏ ఒక్కరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. అశోక్ గారు మాత్రం కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోవడంతో అలాగే నిర్లిప్తంగా చూస్తూ ఉంటారు. దీప్తి కన్నమ్మ చేయి పట్టుకొని, ఒక్కసారి నేను చెప్పేది విను కన్నమ్మ. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, కానీ మీ పెళ్ళి ఏ పరిస్థితిలో జరిగిందో నీకు కూడా తెలుసు. అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావాల్సిన కోడలు కాదు. తనని మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఏదో ఉండాలి అంటే ఉంటుంది. తనకి బంధాలు బంధుత్వాలు అక్కర్లేదు. నువ్వు మన ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోయావు. నీ వంటి అమ్మాయిని పోగొట్టుకుంటే ఇంక మేము మంచి అమ్మాయిని కన్నాకి తీసుకురాలేం. ఇక ప్రేమ అంటావా? ఏమో, తనకు నువ్వు ఆరో ప్రాణం అయిపోయి నువ్వు లేకుండా ఉండలేని స్థితికి వస్తాడేమో, ఎవరికి తెలుసు. నాకు తెలిసి ఇప్పటికే నీ మీద ప్రేమ మొదలయ్యింది, కాకపోతే గుర్తించే స్థితిలో లేడు అనగానే కన్నమ్మ తన కన్నీళ్లు తుడుచుకొని, ఏం మాట్లాడుతుండావక్క అంటుంది. అవునరా, కన్నా గురించి నాకు బాగా తెలుసు. అసలు అమ్మాయిల్ని ఎవరిని కూడా దగ్గరికి రానివ్వడు. ఈ సోనియా కూడా సూసైడ్ చేసుకోబోయేది అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అందుకే తన ప్రేమను ఒప్పుకున్నాడు. తిరిగి తను ప్రేమించినట్లయితే నాకెప్పుడూ అనిపించలేదు. నాకు తెలిసి వాళ్ళ మధ్య ఉంది ఏదో జాలితో కూడిన ప్రేమ, అంతే. ఇప్పుడు నువ్వంటే పూర్తిగా ఇష్టం లేకపోతే అసలు దగ్గరికి రానివ్వడు, ఇంకా కోపంగా ఉంటాడు. నిన్ను తీసుకొని అసలు బయటికి వెళ్ళేవాడు కాదు కదా. ఒకసారి ఆలోచించు. అంత ఆలోచించినోడు మరి నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసిపోనాడక్క? దానికి కూడా సమాధానం చెప్పు. అంతమందిలో నన్ను వదిలేసిపోనాడు. అది కూడా ఆ అమ్మాయిని ఎత్తుకొని తీసుకుపోయి ఉంటాడు. నేనుండాను అన్న స్పృహ ఉంటే అలా చేస్తాడా? అసలు నేను ఒక్కదాన్ని ఉన్నాను అని ఆ మనిషికి గుర్తుందా? ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా కన్నమ్మ కోసం వెతుకుతూ ఇంటికి వచ్చి పిచ్చోళ్లాగా ఉన్న ఇషాన్ రూపం కళ్ళ ముందు కనిపించగానే మేఘన తన వైపు చూస్తూ, నిజం కన్నమ్మ, నీకోసం మళ్ళీ ఆ ఫంక్షన్ జరిగిన ప్లేస్కి వెళ్ళాడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. నువ్వెక్కడున్నావో తెలియక పిచ్చివాళ్లాగానే వెతుకుతున్నాడు. ఇప్పుడు కూడా నిన్ను వెతకడానికి వెళ్ళిపోయాడు. ఆ మాట కోపంగా చూస్తూ, ఎందుకు? సత్యానో బతికానో చూడ్డానికి పోయాడా అని గట్టిగా అరుస్తుంది. అదర్ బాధగా చూస్తూ ఉన్నాడు. ఇక అలా మాట్లాడితే ఎవరు మాత్రం ఏం సమాధానం చెప్పగలరు? కన్నమ్మ బాధలో న్యాయం ఉంది. ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఒక్కసారి మనం ఇషాన్ దగ్గరికి వస్తే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అసలు తనకేమీ అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏం జరిగింది అంటూ ఒకచోట కారు ఆపేసి అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోతాడు. తనకి ముందుకు వెళ్ళి వెతికే మార్గమే కనిపించట్లేదు. చిన్న ఆధారం కూడా లేదు. అసలు ఎలా? పోనీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనగానే తన నిర్లక్ష్యానికి వాళ్ళు కూడా ఉమ్మేస్తారేమో అనిపించింది. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? తనకేమీ తెలియదు. ఎన్ని ఇబ్బందులు పడుతుందో. అక్కడికి ఎంత బ్రతిమిలాడింది. నాకు చాలా భయంగా ఉంది నన్ను వదిలేసి వెళ్ళొద్దు అని. కానీ నేనే వినకుండా తన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. కనీసం ప్రకాష్ అంకుల్ వాళ్ళకి చెప్పినా వాళ్ళైనా చూసుకునేవాళ్ళు. లేదా నా వెంటనే తీసుకొని వెళ్ళి ఉండవలసింది. ఛా అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటే ఎవరో రోడ్డు మీద తలపైన ముసుగు వేసుకొని కనిపిస్తారు. ఒక్క క్షణం కన్నమ్మ ఏమో అని భ్రమపడి కార్ డోర్ ఓపెన్ చేసి చాలా స్పీడ్గా పరిగెత్తి భుజం మీద చెయ్యి వేయగానే ఎవరో ఒక నడివయసు ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే చెయ్యి తీసేసి, సారీ అమ్మా, మా వాళ్ళనుకున్నాను అనగానే, పర్వాలేదు బాబు అంటూ ఆవిడ వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళావే అనుకుంటూ అలాగే మోకాల మీద కూర్చొని పోయి జుట్టు పట్టుకుంటాడు. అప్పుడే కారులో ఛార్జింగ్ పెట్టిన తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే స్పృహలోకి వచ్చి పరిగెత్తుకుంటూ వస్తాడు. ప్రకాష్ అంకుల్ అన్న పేరు చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంతో ఆతృతగా హలో అంకుల్ అనగానే, ఇషాన్, ఒక ఇంపార్టెంట్ న్యూస్ నాన్న అనగానే, చెప్పండి అంకుల్, నా వైఫ్ గురించి ఏమైనా తెలిసిందా అనగానే, అవును, మన బంధువులకు ఫోన్ చేస్తే చక్రి ఉన్నాడు కదా. చక్రి అనేసరికి, అవును వాడొచ్చాడా ఫంక్షన్కి అని ఆత్రంగా అడగగానే, అవునమ్మా వచ్చాడంట. తనే నీ వైఫ్ని తీసుకెళ్తూ ఉంటే మన వాళ్ళు చూశారంట. మీకు ఇంకా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వే చెప్పావేమో అనుకున్నారంట వాళ్ళు. ఇక నువ్వు కంగారు పడకు, తన దగ్గరే సేఫ్గా ఉండి ఉంటుంది. అవును, నీకు తను ఫోన్ చేయలేదా అనగానే, ఎప్పుడైతే చక్రి తీసుకువెళ్ళాడని చెప్పాడో అప్పటికి రిలాక్స్ అయినా కూడా తనకు విషయం చెప్పనందుకు పిచ్చ కోపం వచ్చేసింది. లేదంకుల్, నేను ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాను. థ్యాంక్స్ అంకుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అనగానే, ఓకే బాబు జాగ్రత్త అనేసి ఆయన కాల్ కట్ చేయగానే
అసలు కన్నమ్మ సేఫ్గా ఉంది అనేసరికి ఎంత రిలీఫ్గా అనిపించిందో ఒక్క క్షణం మాటల్లో వర్ణించలేడు. గుండె దగ్గర అప్పటి వరకు ఉన్న అలజడి తగ్గిపోయింది. ఎంతో ప్రశాంతంగా ఉంది. తన ముఖం మీద చిరునవ్వు అప్పుడు వచ్చేసింది. తర్వాత చక్రిని తలుచుకుని ఇక ఫ్రస్ట్రేట్ అయిపోతూ, దరిద్రుడా, దాన్ని తీసుకువెళ్తే ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పాలని తెలియదా? వస్తున్నా, ఉండరా. నువ్వుంటే మీ హౌస్లో ఉంటావు, ఆంటీ అంకుల్ లేరు కాబట్టి ఇంకో హౌస్లో ఉంటావు, అంతే కదా. ఎన్ని రోజులు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్ను ఆడుకోవడమే కాకుండా ఇప్పుడు ఇలా టెన్షన్ పెడతావా? వస్తున్నా, ఉండరా అంటూ కార్ స్టార్ట్ చేసుకుని జెట్ స్పీడ్లో చక్రి ఉండే విల్లాకి బయలుదేరుతాడు. అసలు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేకపోతున్నాడు. అదే తనకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా అంత హ్యాపీగా లేడు. ఏదో చేజారిపోయిన వస్తువు తన లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చిందన్న ఆనందం తన గుండె తట్టుకోలేకుండా ఉంది. కానీ అది బాబుగారు గుర్తించలేకుండా ఉన్నారు. ఆ ఫీలింగ్కి పేరు ఏంటో కూడా తనకి తెలియట్లేదు. అసలు క్షణానికి ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. అవును, ఏదైనా నాకు చెప్పాలి కదా వెళ్తున్నాను అని. అలా ఎలా చెప్పకుండా వెళ్తుంది? మళ్ళీ ఒక్క క్షణం తను ఏమని చెప్తుంది? ఒకవేళ భయపడిందా? అందుకని వాడు తీసుకువెళ్ళాడా? అయినా నేను లేనిది నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు కదా. ఎందుకో తన మనసు హెచ్చరించినట్టు అనిపించింది. నువ్వు తన్ని వదిలేసి వెళ్ళలేదా అని. ఇక ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. ఇక అసలు ట్రాఫిక్ లేదు కాబట్టి చాలా స్పీడ్గా బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇటువైపు కన్నమ్మేమో ఇక నన్ను పంపించేసేయండి, నేను ఒక్క క్షణం కూడా ఉండను అని మొదలుపెట్టేసింది. అర్ణవ్ కన్నమ్మ చేపట్టుకుని, తల్లి ఒకసారి నా మాట వినరా, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇక నుంచి కన్నా నీ విషయంలో ఒక చిన్న మిస్టేక్ కూడా జరగనివ్వకుండా చూసుకుంటాను, ప్లీజ్ నా తల్లివి కదా అనగానే ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మీ అందరి ప్రేమ సూత్తా ఉంటే చాలా ఆనందంగా ఉండాది చిన్నబాబా, కానీ అదే సమయంలో మనసులో చాలా దిగులుగా కూడా ఉండాది. ఎందుకంటే మీ అందరి ప్రేమకు నేను అర్హురాల్ని కాదు. నిజంగానే నా గూడెం మాత్రమే నాకు సరిపోతుంది. ఈ పట్నం పోకళ్ళు నాకు సరిపోవు. అలాగే ఇన్ని రోజులు మీ అందరూ నన్ను ప్రేమాభిమానాలతో చూసుకున్నందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞత చూపిస్తాను. కానీ ఇక్కడ మాత్రం నేను ఉండలేను బాబా. ఇయాల్టితో నాకు పూర్తిగా అర్థమైపోయి ఉండాది. పెనిమిటికి నేను ఏ కోసానా భార్యగా పనికిరాను. ఆ మనిషికి ఇంకా ఆ అమ్మాయి మీద మనసు ఉండాది అని ఏదో ఆలోచిస్తూ ఆ అమ్మాయి కూడా పెనిమిటంటే ప్రాణం పెడతా ఉండాది. ఇంతకుముందు దీపం అక్క చెప్పి ఉండేది కదా, పెనిమిటి కోసం చచ్చిపోవడానికి కూడా వెనకాడలేదు అని. మరి తనదే నిజమైన ప్రేమ ఏమో అనగానే ఆపవే అంటూ గట్టిగా అరుస్తారు అంజలి గారు. అలా అరవగానే కన్నమ్మతో పాటు అందరూ ఉలిక్కిపడతారు. ఆమె అరుపులో బాధ లేదు, కేవలం కోపం మాత్రమే ఉంది. అప్పటి వరకు ఏడుస్తున్న ఆవిడ అంత సడన్గా గట్టిగా అలా అరిచేసరికి అందరూ అయోమయంగా తన వైపే చూస్తూ ఉంటే కోపంగా కన్నమ్మ వైపు చూసి, ఇప్పటి వరకు నువ్వు అన్న మాటలన్నీ కూడా నిజానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను ఒప్పుకున్నాను. నా కొడుకు నిన్ను వదిలేసి తప్పు చేశాడు ఒంటరిగా, అది కూడా ఒప్పుకున్నాను. అలాగని నువ్వు చెప్పేవన్నీ నిజాలు కావు. అశోక్ గారు కూడా భార్య వైపు కొంచెం అయోమయంగా చూస్తూ, ఏంటంజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కన్నమ్మ మీద ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు అనగానే భర్త వైపు కూడా కోపంగా చూస్తూ, మరి లేకపోతే ఏంటండి ప్రతిసారి అదే మాట మాట్లాడితే ఎలా? నేను వెళ్ళిపోతాను, నేను కరెక్ట్ కాదు, నేను ఇంటి కోడలుగా ఉండలేను, పెనిమిటికి నేను కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి కరెక్ట్, తను చచ్చిపోవడానికి సిద్ధపడింది, దీనికి తెలుసా? అవన్నీ ఎవరో చెప్తే విన్నవే కదా. దీప్తి తన అత్తగారి వైపు చూస్తూ, అత్తయ్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అప్పుడే కార్ సౌండ్ వినిపిస్తుంది. చక్రి బయటకు చూసేసరికి వాచ్మెన్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఇషాన్ సార్ వస్తున్నాడు అనగానే ఒక్క క్షణం అందరూ అలాగే చూస్తారు. అసలు కారు కూడా సరిగ్గా పార్క్ చేయకుండా డోర్ ఓపెన్ చేసుకొని మేఘాల మీద వాతావరణం చల్లగా ఉన్నా సరే చెమటలు కార్చుకుంటూ లోపలికి వస్తాడు. ఇషాన్ అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి ఒక్క క్షణం ఆశ్చర్యం అలాగే అయోమయంగా చూస్తూ అడుగు ముందుకు పడకపోవడంతో అక్కడే నిలబడిపోతాడు. అసలు తనకేమీ అర్థం కావట్లేదు. తన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అందరూ టెన్షన్గా ఉన్నారు. అసలు కన్నమ్మ ఎక్కడుందో వాళ్ళకు కూడా తెలియదు. మరి తనకంటే ముందే ఇక్కడికి వచ్చిన విషయం ఎలా తెలుసు? అసలు ఏమీ అర్థం కాలేదు. కానీ తన చూపు వెంటనే కింద అందరి మధ్యలో కూర్చొని ముఖమంతా పీక్కుపోయి ఏడ్చి ఇంకా ఏడవడానికి కూడా ఓపిక లేకుండా కళ్ళలో నీళ్లు కూడా రాకుండా
అసలు ఎలాగో ఉన్న తన భార్య మీద తన చూపు నిలవడంతో అలాగే చూస్తూ ఉండిపోతాడు. కడిగిన ముత్యంలా ఉన్న తన భార్య ఇప్పుడు చూడడానికి నిజంగానే ఒక పిచ్చిదానిలాగా కనిపిస్తూ ఉంది. అసలు తనకి ఏమీ అర్థం కాకుండా అడుగు ముందుకు వేస్తూ ఉంటే అశోక్ గారు కోపంగా చూస్తూ ఆగక్కడే అనగానే ఒక్క అడుగు వేసేవాడు కాస్త అక్కడే ఆగిపోయి తండ్రి వైపు చూడగానే ఇంకా ఏం చేయాలని వచ్చావురా నువ్వు ఇక్కడికి అంటూ నరాలు తెగేలాగా అరుస్తూ ఉంటే డాడీ అంటాడు. నువ్వు మాట్లాడకురా నాతో. అసలు నా కోడలి పరిస్థితికి నువ్వే కదా కారణం. చూడరా, ఒకసారి చూడు, తనని ఏ పరిస్థితుల్లో ఎటువంటి మనుషుల మధ్య తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావో. సమయానికి చక్రీ లేకపోతే నా కోడలి పరిస్థితి ఏంటి? ఈసారి ఆ గొంతులో కోపంతో పాటు విపరీతమైన బాధ కూడా ఉంది. అప్పుడు గుర్తొస్తుంది తనకి, తాను సోనియా దగ్గరికి వెళ్ళేటప్పుడు సోనియా ఫ్రెండ్స్ నువ్వు సోనియా దగ్గరికి వెళ్ళు, తన పరిస్థితి సీరియస్గా ఉంది, నీ వైఫ్ దగ్గర మేముంటాము అని వాళ్ళు తన్ని బలవంతంగా పంపించడం. అది డాడీ అంటూ నేను సోనియా దగ్గరికి వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్స్ మీ వైఫ్ని చూసుకుంటాము నువ్వు వెళ్ళు అనగానే ఈసారి దీప్తి కోపంగా చూస్తూ అవునా, ఈ రకంగా చూసుకోవడం అంటూ తన భుజం దగ్గర ఉన్న చున్నీ పక్కకు తప్పించి చూపించగానే షోల్డర్ దగ్గర బ్లౌజ్ చిరిగిపోయి తన చర్మం మీద కూడా కోటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. మెడ మీద కూడా గుర్తులు చూపించగానే ఎవరో గీరినట్టుగా కనిపిస్తుంది. అవి చూడగానే ఒక్కసారిగా ఇషాన్ గుండె వేగం పెరిగిపోతుంది. తడబడే అడుగులతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అసలు తనకు మైండ్ ఏమీ ఆలోచించే స్థితిలో కూడా లేదు. ఏం జరిగింది, అసలు తన పొజిషన్ ఏంటి ఆలోచించడానికి కూడా భయం వేస్తూ ఉంటే ఏం జరిగింది వదిన అని ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే కన్నమ్మకి దగ్గరగా వస్తున్న ఇషాన్ ఎదురుగా చాలా స్పీడ్గా వచ్చి చక్రి నిలబడతాడు. అసలు ఎంత కోపంగా చూస్తూ ఉన్నాడంటే ఇన్నేళ్ల తన ఫ్రెండ్షిప్లో ఎప్పుడూ చక్రిని అంత కోపంగా చూడలేదు. ఇషాన్ షర్ట్ కాలర్ గట్టిగా 2 చేతులతో పిడికిల్లో బిగించి అసలు నువ్వు తన భర్తవేనా? కాదు కాదు, కనీసం ఒక మనిషివి కూడా కాదు. అసలు నీలాంటి వాడిని నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను, ఈడియట్ అంటూ ఈసారి చక్రి కూడా గట్టిగా అరుస్తాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో రాబోయే వీడియోస్ చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.